అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. గ్లోరీ టు జీసస్. పాస్టర్ రంజన్ డాడీ తరపున శిల్ప ఇవాంజలిన్ గారు, మేఘనా గారిని Thank you. నా ప్రియమైన తలవర్ధన్ రెడ్డి గారు బొకే ఇస్తారు. ఇక డాడీ 15 సంవత్సరాల నుంచి డాడీ. ఇప్పుడు దేవుడు ఒక రోజున మామూలు చూడ నేను. వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్ డే. మా బాషిత్ బాయిని మన్య గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ స్పర్జన్ కింగ్ గారు సన్మానం చేస్తారు. మరి యేసు ప్రభువు నశించిన దానిని వెతికి రక్షించడానికి పరలోకం నుంచి మరి ఆయన రక్షణ సువార్తను మోసుకు వెళ్ళాలని త్వరగా ఆయన సువార్తను మనం ప్రకటించి అందరినీ ఆయన మార్గంలోనికి చేర్చాలని నేను మనవి చేస్తున్నాను. వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి ఈ ప్రోగ్రాం ద్వారా మహిమ కలుగును గాక. ఈ సెమీ క్రిస్మస్ మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు డాక్టర్ రెవరెండం సంజయ్ విపటి గారు నన్ను ప్రతిసారి పిలుస్తుంటాడు. చాలా సంతోషకరం. ఇది ఒక క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చినట్టు కాకుండా నా ఒక కుటుంబ సభ్యుల ప్రోగ్రాంకి వచ్చినట్టుగా చాలా సంతోషాన్ని ఇస్తుంటుంది. నన్ను చాలా ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా పిలిచి నన్ను ఎంతో గౌరవిస్తాడు. చాలా సంతోషం. ఇలాగే మీరందరూ కూడా చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక చాలా సంతోషకరం. ఎందుకంటే సంజయ్ గారు ప్రేమ ఆప్యాయతలు చాలా స్పెషల్. వారు యేసయ్య ప్రేమను కలిగి ఉంటారు, అట్లాంటి ప్రేమ చూపిస్తారు. ఈరోజు ఇక్కడ రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. లోక రక్షకుడు మన కొరకు ఉదయించాడు. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటం ఇది అందరికీ తెలిసిందే. లోక రక్షకుడు మన కొరకు ఉదయించాడు. లోకాన్ని రక్షించటం ప్లస్ మన జీవితాన్ని రక్షించటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉదయించాడు. దేవుడైనటువంటి మహోన్నతుడైనటువంటి యేసు ప్రభు ఎందుకు పరలోక రాజ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడంటే మనలందరినీ రక్షించడం కోసం పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చాడు. రక్షణ అనేది చాలా స్పెషల్.
ఎందుకంటే నమ్మి బాప్తిసం పొంది ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనే స్వయంగా రక్షకుడని మనకు తెలియజేశాడు. It is an honor to stand before you all today on behalf of my father, Shivaji Raja Garu. Though he couldn't be here, he sends his heartfelt wishes to each and every one of you all. Being here in his place is a privilege, and I'm grateful for this opportunity to share a few words. This celebration of Christmas is more than a festival. It's a reflection of the light that lives within us. It's a time when we pause, look around, and remember what truly matters. డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు క్రైస్తవ ప్రజలు క్రిస్మస్, సెమీ క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. అది గ్రాండ్గా వాళ్ళ స్తోమతను బట్టి ఈరోజు యూసఫ్ ఫంక్షన్ హాల్లో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి డాక్టర్ స్పర్జన్ కింగ్ గారు, తర్వాత మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, శివాజీ రాజా గారు కూతురు డాటర్ మేఘన, మేమందరం కలిసి యూసఫ్ ఫంక్షన్ హాల్లో ఈ శాంతి మహోత్సవాన్ని జరపడం జరిగింది. క్రిస్మస్ అంటే అర్థం ప్రజల మీద ప్రేమ కలిగి ఉండడం. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటడం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడం. దేవుడు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని తెలియజేసేదే క్రిస్మస్. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దీనులను, దరిద్రులను, దిక్కులేని వాళ్ళని ఆదరించడానికి వచ్చారు. ఇది క్రీస్తు ప్రేమను మేము చాటుతూ ఉంటాము. మరి నేను స్వస్థతా గుడారం ఫౌండర్గా ఇక్కడ ఉంటూ ది గాడ్స్ వే ఆర్గనైజేషన్లో కూడా డైరెక్టర్గా ఉంటూ ది గాడ్స్ వే ఆర్గనైజేషన్ ద్వారా మేము గాడ్స్ లవ్, దేవుని ప్రేమను అనేక మందికి పంచుతూ ఉంటాము. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఇరుకుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజే క్రిస్మస్ లాగా కాకుండా ప్రతిరోజు ఒక క్రిస్మస్ను మేము మరి జరుపుతూ ఉంటాము. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా శాంతి సమాధానంతో సత్సంబంధాలు కలిగి జీవించటమే క్రిస్మస్. నీ పొరుగువానిని ప్రేమించు అని తెలియజేయటమే, మనల్ని ఎలా మనం ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలానే ప్రేమించేదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తు ఆరాధన. కనుక క్రీస్తును ఆరాధించటం అంటే ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా జీవించటం. మరి ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని అంటే శాంతి, సమాధానం, ప్రేమ, ఆప్యాయత వీటిని పంచటం, క్రిస్మస్ కేక్ కట్ చేయడం ద్వారా మరి క్రీస్తు ప్రేమను మేము తెలియజేస్తూ ఉంటాం. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ది గాడ్స్ వే ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగాను హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా జీవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని యేసు క్రీస్తు యొక్క ప్రేమను పంచటమే ఈ యొక్క క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ట్విన్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ గాడ్స్ వే నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఎవ్రీవన్. So happy to be a part of this Christmas celebrations, especially సంజయ్ వెంపటి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాన్నగారు రాకపోవడం వల్ల ఈరోజు నేను రావాల్సి వచ్చింది. బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వాచింగ్ ది స్కిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ రెవరెండం సంజయ్ వెంపటి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సెమీ క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సెమీ క్రిస్మస్ ఉత్సవాలకు చాలా పెద్ద వంశులు చాలామంది రావడం, అలాగే దేవుని బిడ్డలు కూడా చాలామంది రావడం చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొన్న వారికి, అలాగే క్రైస్తవ సోదరులందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచం మొత్తం ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ యొక్క క్రిస్మస్ పండుగ. ఆ పండుగ ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులందరం కూడా పేరు పేరున శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Please like, share and subscribe G3 Media.